వారము, ఈ 3వ వారము, జూన్ నెల 3వ ఆదివారము ఆ యొక్క మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచుటకు, నా ఆత్మని కూడా బలపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎవరితో సహవాసము చెయ్యాలి అని గత వారం మాట్లాడుకున్నాము. ఎవరితో సహవాసము చెయ్యకూడదు అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. దేవుని నుంచి వచ్చినటువంటి ప్రతి మాట జీవము గలది. హల్లెలూయా. యేసయ్య మాటే జీవము గలది. యేసయ్య మాటే సత్యము. యేసయ్య మాట మాట్లాడితే చనిపోయిన వారు లేచారు. హల్లెలూయా. అటువంటి జీవపు గల మాటలు మనము విందుముగాక. సత్యము గల మాటలు మనం ఇందుముగాక. విశ్వాసము కలిగిన మాటలే మనం ఇందుముగాక. హల్లెలూయా. మనము ఎవరితో సహవాసము చెయ్యకూడదనే మాట మీద మనం మాట్లాడుకుందాం. మరొకసారి చదువు తల్లి 35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. చాలు తల్లి. విశ్వాసులతో మాట్లాడుతున్నాడు దావీదు గారు. అన్య జనాంగంతో మాట్లాడటం లేదు. క్రీస్తు రక్తధారలో కడగబడి ప్రతి నెల పరిశుద్ధ గిన్నెలో భోజనము చేస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సంఘముతో దావీదు గారు మాట్లాడుతున్నారు. అన్యజనులతో మీరు సహవాసము చేయకూడదు, చేసిరి అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు 6 లక్షల కాల్బలాన్ని మోసే తీసుకొస్తున్నారు కనాను దేశానికి. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ గొప్ప కార్యాలు చేస్తూ 6 లక్షల కాల్బలాన్ని 40 దినాల్లో రావాలి కనాను దేశము. జాగ్రత్తగా వినండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది తల్లి? 40 సంవత్సరాలు పట్టింది. ఆ యొక్క మార్గము గుండా 40 దినాలు రావలసినటువంటి ప్రయాణము 40 సంవత్సరాలు 6 లక్షల మంది కాల్బలాన్ని ఒక్క మోషే, అహరోను, మిరియాము నడిపించారు. గల కారణం ఎవరైనా చెప్తారా? 40 దినాల ప్రయాణము 40 సంవత్సరాలు పట్టడానికి గల కారణము వాళ్ళకున్న అవిధేయత. దేవునికి లోపడినటువంటి జనాంగముతో మోసే ఎంత వాదించాడో మీరు ఆలోచన చేయండి తల్లి. దేవుని బిడ్డలే, దేవుని ద్వారా మరి కనికరింపబడినటువంటి బిడ్డలే, దేవుని రక్తధారలో కడుగుబట్టిన బిడ్డలే, వాళ్ళ మర్ర పెట్టగా 106 కీర్తనలో ఉంటుంది. కష్టకాలంలో వారు మర్ర పెట్టగా వారు మర్ర దేవుడు ఆలకించాడట. హల్లెలూయా. ఆలకించి మోషేను లేపాడట. హల్లెలూయా. దేవుని బిడ్డలు కదా వాళ్ళు? దేవుని జనాంగము కదా? మరి దేవుని జనాంగము మోసే మాట వినకుండా అవిధేయత చూపించినారు కాబట్టి 40 సంవత్సరాలు కనాన దేశము రావడానికి పట్టింది. అయినప్పటికీ 6 లక్షల కాల్బలంలో ఎంతమంది వచ్చారు తల్లి కనాన దేశము? ఇద్దరే. హల్లెలూయా. అన్యజనులతో సహవాసము చెయ్యకూడదని మరి దావీదు గారు మాట్లాడుతున్నారు. మేమెక్కడ అన్యులతో సహవాసము చేస్తున్నామనండి అని మీకు పూర్తిగా అర్థమయ్యే రీతిలో 2 నిమిషాలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. నేను ఎక్కడ చేస్తున్నాను? అన్యులకి మనకి సంబంధం ఏముందండి? అన్యులు ఎక్కడో ఉన్నారు ఓసీలో. నేను కూడా అంటాను, ఖచ్చితంగా అంటాను, మనకి వారికి సంబంధం లేదు కదండి. వీళ్ళతో సహవాసం ఎక్కడ చేస్తున్నామండి అని మనము దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు అన్యాచారాలు వాళ్ళ చేస్తాం లేదు, వాళ్ళ మారిపోయారు పూర్తిగా. క్రైస్తవుడే పెండ్లిండ్లు చేస్తున్నాడు, క్రైస్తవుడే బయటకు వెళుతున్నాడు, క్రైస్తవుడే లోనకి వస్తున్నాడు. ఈ అన్య జనాంగంలో చేసినటువంటి క్రియలు క్రైస్తత్వంలోకి వచ్చేసాయి. అందుకే మరి ఆయన మాట్లాడతారు, మీరు అన్యాచారాలు చేస్తున్నారు గనుక మీకు అది ఉరిగా మీ ప్రాణం మీదకి, మీ కుటుంబం మీదకి, నీ మీదకే వస్తుందని మరి దావీదు మాట్లాడుతున్నాడు. ఇవేంటి అని నన్ను అడిగితే, నువ్వు బయటకు వెళుతున్నావు, ఎదురు చూస్తున్నావా లేదా? అది అన్యాచారమా కాదా చెప్పాలి. మీరు బొర్ర ఊపితే సరిపోదు, మీరు ఒప్పుకోవాలి. మనం బయటికి వెళ్తున్నాం, నాకులాంటి మనిషి ఎదురొచ్చింది, వెనక్కి వెళ్ళిపోతున్నారా లేదా? అన్యులు చేసే పని, పిల్లి ఎదురొచ్చింది, వెనక్కి వెళ్ళిపోతున్నారా లేదా? మనం ఎవరము? క్రైస్తవులము, మన బిడ్డలము, దేవుని వారసులము, ఆ పరలోక రాజ్యం మనదే అని గట్టిగా చప్పళ్ళు కొట్టి పాట పాడే విశ్వాసులు చేసే పనులు అని దావీదు మాట్లాడుతున్నాడు. వాపోతూ
వాపోతూ మోషే కానిరాని మాట అంటాకే గల కారణము అతని ఆత్మ మీద విసిగించారు అవిశ్వాసులు. అతని ఆత్మని విసిగించారు, అతని ఆత్మ మీద దెబ్బ కొట్టారు. కాబట్టి కాని మాట మాట్లాడవలసి వచ్చింది మోషే. అన్ని లక్షల మందిని అరణ్య మార్గము గుండా ఉపవాసం ఉండి రాత్రులు పగలు నడిపించినటువంటి ఆ నాయకుణ్ణి ఆ యొక్క ఆత్మ మీద కొట్టారు. అందుకని తట్టుకోలేక మీకోసం ఏమి చేయమంటే చేశాను, ఎప్పుడు ప్రార్థన పెట్టమంటే మీకు పెట్టాను, ఎప్పుడు వాక్యం చెప్పమంటే చెప్పాను. నేను అలసట పొందినప్పుడు కూడా నా అలసట మీ దగ్గర చూపించకుండా మిమ్మల్ని రాత్రులు పగలు ప్రార్థన చేస్తూ నడిపిస్తే మీరు ఎంతగా విసిగించారని అప్పుడు కోపపడ్డాడు తల్లి. విశ్వాసులు కాదా వారు దేవుని తెలిసినటువంటి జనాంగము కాదా? ఇప్పుడు ఈ రోజుని మన ఇంటిలో ఎవరైనా మంచి కార్యము, అది మంచి కార్యమే ఏంటి, దేవుడు తన వృత్తి ప్రకారంగా ఋతు కార్యక్రమాలు అలాగా జరిగిపోతూ ఉంటాయి. దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు ప్రభువా మీకు వందనాలు. నాకు ప్రార్థన చేసేవారందరూ కూడా నాకు ప్రార్థన చేస్తే గొప్పగా నవ్వి దేవుని స్తుతిస్తాను గట్టిగా. దేవా ఎంతగా జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ఇది లేక హాస్పిటల్ చుట్టూ తిరిగిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవా నువ్వు మంచి కాలంలోకి మంచి వయసులోకి నడిపించావు, మీకు వందనాలు బాబు అని దేవుని స్తుతిస్తున్నారా? తెస్తున్నారా 10 కేజీలు పసుపు, 6 కేజీలు అటుకులు తెచ్చి? అన్యులు కూడా చేయడం లేదండి ఈ రోజుని. నేను అన్య జనాంగాన్ని ఎందుకు ఎత్తుకున్నానంటే అన్యులు కూడా చేయడం లేదు ఈ రోజున ఈ ఆచారాలు. కానీ అన్య జనాంగంలో ఉన్నటువంటి ఆచారాలు క్రైస్తవ సంఘంలోకి వచ్చి మా అంతటోళ్ళు లేరండి. అలా చేయకపోతే చీపుగా చూస్తారు కదండి. మరి దేవుడు నిన్ను చీపుగా చూస్తాడు? ఆలోచించావు ఎప్పుడైనా? దేవుని నామము ఎవరి ద్వారా దూషింపబడుతుందట? ఎవరి ద్వారా? బైబిల్ చదివి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి స్టేజ్ ఎక్కి ఆరాధన చేసి మైకబుచ్చుకొని అనర్గళంగా గంటల తరబడి మాట్లాడుతున్నటువంటి క్రైస్తవ జనాంగం కొరకు ఈ రోజున దేవుని నామము దూషింపబడుతుందని పౌలు గారు మాట్లాడుతున్నారు. తల్లి ఎవరి కొరకు? ఎప్పుడైనా ఆలోచించేవా? వార్లు కూడా తయారవరు. నేను క్వారీ మీద దిగుతాను ఎప్పుడు బస్సు. ఒక ట్రైబుల్ ఆవిడ ఎక్కింది, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఆవిడ చూస్తే ఫేసే తినిపిస్తుంది. ఎక్కలేక ఎక్కుతుంది. పైన పట్టు చీర పెట్టింది, దాని కింద ఎంత పనసకాయ పెట్టింది. పాపం ఎవ్వరు ఎక్కించలేకపోతున్నారు. ఎవరి బాధ వారిదే, ఎవరినే పట్టించుకుంటే చీఫ్గా చూస్తారని కొంతమంది. ఎక్కలేకపోతుంటే ఏకమ్మా త్వరగా బస్సు వెళ్ళిపోతుందని ప్రక్కనే ఆయన ఉంటే గసిరితే అప్పుడు నా చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ నేను కూర్చున్న సీటు మీద పెట్టి ఒక చెయ్యి ఆమెకి ఇచ్చి లేపి తీసుకొచ్చి నా ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాను. నన్ను ఎగా చూసింది, ఆయాసం తీర్చుకుంది, ఎగా చూసింది. మీరు క్రైస్తవులండి? హల్లెలూయా. చూపించావా ఎప్పుడైనా క్రైస్తవం? క్రైస్తవురాలు ఈమె అనుకుంటారని నువ్వు ఫంక్షన్లో ఏం పెట్టుకుని వెళ్తున్నావు? నువ్వు క్రైస్తవురాలని చెప్పకూడదు. నువ్వు చెప్పకపోయినా నీ క్రియ, నీ వేషను, నీ యొక్క అందము చందము తెలుస్తుందని అన్యాచారాలు తొడిగించుకుని నువ్వు బయటికి వెళ్తున్నావు. దేవుని నామాన్ని నువ్వు ఎక్కడ కనపరుస్తున్నావు? బయటకు వెళితే రంగులు బట్టలు కట్టుకోవడం నేను తప్పు అంటం లేదు. మన వేషధారణ మారిపోతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. ఒక అన్యరాలులాగా నువ్వు బట్టు ధరించుకొని, ఒక అన్యరాలులాగా వేషం వేసుకొని, క్రీస్తు కలిగినటువంటి బిడ్డ, క్రీస్తుకు దాసుడుగా ఉన్నటువంటి బిడ్డలు మనము బయట ఎలాగుంటున్నాం. అందుకే దావీదు మాట్లాడుతున్నారు, మీరు అన్య జనులతో సహవాసము చేయకూడదు అని ఒక్క నుంచి బాధపడి చెప్పినందుకే మోసే పరలోకం వెళ్ళలేకపోయాడు. తల్లి ఆత్మల మెయిన్ అనుకున్నాడు అతను. ఇంతకాలం నడిపించాను ప్రభువా, బండ నుంచి నీళ్లు రప్పించాను ప్రభువా నీ మాట చొప్పున. ఆకలంటే మాంసం లేదంటే పూరేళ్లు రప్పించాను ప్రభువా నీకు మర్రా పెట్టి. ఎంతగా విసిగించారని. కాని మాట ఆడినందుకు దైవజనుడు పరలోక రాజ్యము వెళ్ళలేకపోయాడు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్పించాలనే మాలాంటి నత్యవారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు వింటున్నారు ఇక్కడ మట్టకి పెడ చెవిని పెట్టి ఇష్టానుసారముగా మనం జీవిస్తున్నాం. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, అన్యజనులతో
అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుంటే అన్న క్రియలన్నీ నువ్వు ఇక్కడ పెడుతున్నావు, పిండిల్లో పెడుతున్నావు, చనిపోతే పెడుతున్నావు, నీ కూతురు మంచి కార్యము చేస్తుంటే పెడుతున్నావు, ఒక బట్ట కొట్టుకుంటే పెడుతున్నావు, దానికి పసుపు రాస్తున్నావు, పరిశుద్ధ వివాహం అంటున్నావు, దానికి పసుపు రాసి తెస్తున్నావు, పరిశుద్ధ వివాహం అంటున్నావు, తోరణాలు కడుతున్నావు, పరిశుద్ధ వివాహం అంటున్నావు, నువ్వు చేయవలసిన కార్యాలు చేస్తున్నావు, నూతన గృహము కట్టుకున్నావు, చేయవలసిన కార్యాలు పాస్టర్ గారు రాకుండా ఉన్నప్పుడే నువ్వు చీకటిలో చేసేస్తున్నావు. అందుకే అంటాడు దావీదు, అన్యాచారమైనటువంటి పనులు మీకు తాగావు ఉంటే ఒకటే మాట అంటున్నాడు. 7 సంఘాల వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. మీరు ఆషామాషిగా తీసుకుంటున్నారు ఈ వాక్యాలు. మీరు తల్లి, ఈ వాక్యాలు విడమరిచి చెప్పే అంత సేవకులు ఈ పల్లెటూరులో మీకున్నారంటే అది అపోస్తుల బోధ చెప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని పరలోక రాజ్యము చేర్చుటకు తెగించి మేము మాట్లాడుతున్నామనంటే మీరెంత అదృష్టవంతులో. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మేమేది వింటిమో, ఏది మా కళ్ళారా చూచేయో, ఏది మా చేతులు ఏమి తాకాయో అదే చెప్తున్నామంటారు ఆది అపోస్తులుడు. అదే బోధ మీకు అందిస్తున్నాం. హల్లెలూయా. ఇంత బోధ చేసి నటన జీవితము జీవించారంటే సంఘములో వాక్యము ఫలించదు. జీవము కలిగినటువంటి మాట మేము పట్టుకుంటే ఆ జీవపు మాట మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా యాజకుడికి ఉండకూడదు. అదే సంఘంలో పరిపాటి అయిపోతుంది కాబట్టి మా పాస్టర్ గారు ఏమన్నారు, మా పాస్టర్ అమ్మగారు ఏమి అన్నారు అని మీరు దాటవేసి మిమ్మరు నరకానికి వెళ్ళిపోతున్నారు. అన్యాచారంగా మిమ్మల్ని నడిపించిన యాజకుడు కూడా వెళ్ళిపోతున్నాడు. కానీ పౌలు గారు మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీరు విజ్జోడుగా ఉండకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అవమానము తల్లి. నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తును ధరించాను అని గొప్పగా ఇశ్రాయేలుల మధ్య చెప్పుకున్నటువంటి స్టెఫను మరి రాళ్లతో కొట్టబడ్డాడు. ఆయన నరానికి యేసు ప్రభులు వారి ఎంతసేపు వినలేదు వాక్యము. ప్రభు చనిపోయిన వెంటనే స్టెఫను రాళ్లతో కొట్టారు. ఎంతో కాలం అవ్వలేదు ఆయన బాప్తిసం పుచ్చుకుని, ఎంతో కాలం అనలేదు దేవుణ్ణి నడిచి నిజమైన బోధ యేసు నోటిలోంచి వచ్చిన మాట విన్నాడు కాబట్టి వెంటనే మారు మనసు పొందాడు. నా వలే నా ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకూడదు, నా వలే నా ఇశ్రాయేలు ప్రజలు నరకాన్ని పోకూడదని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే రాళ్లతో కొట్టి స్టెఫను చంపారు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటే బోధ ఎవ్వరికీ మంచిది కాదు. ఈరోజు మనకి బలహీనతలు వెంట పడుతున్నాయంటే నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. నీ కూతుర్ని, నీ కుమారుల్ని, నీ కుటుంబాన్ని నువ్వెక్కడికి నడిపించాలో అక్కడికే నడిపించాలి. వారు ఏదో అనుకుంటారండి, ఏదో బాధపడతారండి అని నువ్వు అనుకుంటే నువ్వు బాధపడే రోజులు వస్తాయి. ఈ ముందుగా సాక్ష్యం చెప్పింది కదా ఒక బిడ్డ, నేను పేరు తీయను కానీ వెళ్ళగూడని ప్రాంతానికి పంపించారు కాబట్టి ప్రార్థన ఉండదు, స్తుతులు ఉండవు, ఆరాధన ఉండదు, దేవుని మాట ఉండదా గృహంలో. అక్కడికి నీవు నీ కుటుంబం వెళుతున్నారు. అక్కడ ఉన్నటువంటి అన్ని వాళ్ళు వదిలి వాళ్ళే, వారు ఆమె వాళ్లే, ఆ కుటుంబం అంతా తన బిడ్డలే కాబట్టి వాళ్ళేమీ చెయ్యదు. నూతనంగా వెళ్ళావు చూసావా, ప్రార్థనలో నలగొట్టబడి పాటలు పాడి వాక్యము చదివి దేవుని స్తుతించి వెళ్ళావు కదా, నీ మీద ప్రభావం చూపిస్తాయి. హల్లెలూయా. క్రైస్తవురాలు ఉండవలసిన స్థానంలోనే ఉండాలి. ఎక్కడ అడుగు పెట్టాలంటే దేవుని నామము మహిమపరచబడే స్థలములోనే నువ్వు అడుగు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాచారాలు క్రైస్తవ సంఘములో ఉంటాకి వీలు లేదు. ఇక్కడ నేను ఆరాధనకు పైకి లేచేటప్పటికి ఎప్పుడో చెప్పుంటాను, ఆమె అస్తమాల మందిరానికి రాదు, కానీ నన్ను చూచి తల ఎర్రబోసుకున్న కూతురికి జటేసేస్తుంది వెంటనే. ఎందుకు అనంటే ఆమెకు ఒకప్పుడు నేను చెప్పాను, విన్నది కనుక అమ్మగారు చూస్తున్నారని వెంటనే జటేసేస్తాను. నాకు జడొద్దు, మీరు దేవునికి జడుతాం, నేను నా యేసయ్యకి జడుతాను, నేను చెప్పే మీరు నా యేసయ్యకి జడాలి. హల్లెలూయా. జడిసి ఎంతకాలము మనం ప్రార్థన చేస్తాం తల్లి. నజరేయుడైన యేసు ప్రభువులు వారు ఇప్పుడు వాక్యం చదివింది కదా బిడ్డ, నన్ను పరిశోధించి నా అంతరంగంలోకి రండి దేవా అని దావీదు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బయటికి వెళ్ళినప్పుడు నేను ఎలాగన్నా ఉంటున్నానేమో, బయట నా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఎలాగన్నా ఉంటున్నానేమో,
నీకు తెలుసు కదా ప్రభువా, అందుకని నా హృదయంలోకి రా, తొంగి చూడు ప్రభువా. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? పైన కింద పాతాళంలో ఉన్నాను, పరలోకములకు ఎక్కినాను, ఎక్కడైనా ఆయన ఆత్మ ఉన్నది ఆ వాక్యంలోనే ఉంటుంది. మనం ఎక్కడ దాగున్నా దేవుని మహిమపరచాలి. ఏదైనా సహిస్తాడు కానీ నా యేసయ్యా, ఏదైనా అలాగని మీరు ఏదైనా పాపం చేయడానికి మీరు తలంచుకోవద్దు. ఏదైనా క్షమిస్తాడు కానీ విగ్రహారాధన చేసే వారితో నీవు సహవాసము చేసిన ఎడల క్షమించడు, క్షమించడు, క్షమించడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచన చేయడు తల్లి, నేనేమీ చేయడం లేదనుకుంటున్నాను. నీ చేస్తలే ఉన్నాయా మనలో విగ్రహారాధక పనులు? మంచి అమావాస్య రోజున పుట్టాడు అయ్యగారు, మీ అయ్యగారు. పుట్టినప్పుడు మీ పెద్ద అయ్యగారు ఖమ్మంలో టీచర్స్ మీటింగ్లో ఉన్నారు. మంచి అమావాస్య. బాబు పుట్టాడని నేను పుట్టారని వాళ్ళందరూ సంతోషిస్తుంటే, అమావాస్య రోజున పుట్టాడని ప్రక్కనున్న వాళ్ళ మేనమామలు హేళన చేస్తుంటే ఏడుతున్నాను. అసలు అమావాస్య అంటే ఏటో కూడా తెలియదు అప్పటికి, అంత భయంకరం అంటే ఏటో కూడా తెలియదు. తరువాత అయిపోయిన తర్వాత గృహము కట్టుకుంటే అనుకోని రీతిలో యాజకులకి సంఘాన్ని మేము దృష్టిలో పెట్టుకుని అది కూడా అమావాస్య రోజునే మనం చేసాం. హల్లెలూయా. అయ్యగారి వివాహం కూడా అమావాస్య రోజునే. నాకు అమావాస్యలో ఈ తిథులు చూడటానికి మనకి ఎప్పుడు అవకాశమో అప్పుడే డేట్లు పెట్టేసుకోవడం మనకి క్రైస్తవులకు అలవాటు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు డబ్బు సమకూర్చింది, వర్షం లేదు, మంచి వాతావరణము, సైక్లోన్ ప్రకటించలేదు, వాతావరణం శాఖ అప్పుడే పెట్టుకోవాలి నువ్వు. అంతే తప్ప నువ్వు అమావాస్య తిథులు చూసి అతని దగ్గరికి ఎక్కడెక్కడికో చూసుకున్నావంటే విగ్రహారాధనలతో నువ్వు పాలు పంపులు పొందిన వాడితో సమానమని వాక్యము లేఖనము మరి మనకి చూపిస్తుంది తల్లి. ఎవరితో ఉందని సహవాసము. వెళతాము, ఒక ఇంటికి పిలుస్తారు, అది వెళ్ళకూడనటువంటి ప్రాంతము, ప్రదేశము, విగ్రహారాధనతో వచ్చేసి వారి దగ్గరికి అయ్యగారు మీకు మొన్న చెప్పారు, అవి అంటకూడదు, ముట్టకూడదు, అటువంటి వాటికి మనం వెళ్ళకూడదు. క్రైస్తవు అంటే క్రీస్తును కలిగినటువంటి బిడ్డ. మన క్రీస్తు ఎలాంటి వాడు? ఆయన పేరు పెట్టుకుని మనం నిలబడి సేవ చేసి సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఆయన పోలికగా పుట్టినటువంటి బిడ్డలో ఆయనతో సహవాసము చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కానీ ఒక అడుగు మందిరంలోకి వచ్చినప్పుడు ఇలాగా ఒక అడుగు బయట ఉంటే దేవుడు నోట నుండి ఏం చేస్తారట? ఉమ్మి వేస్తారట. తల్లి జ్ఞాపకం చేసుకో. ఈ క్రైస్తవులు పాటించవలసినటువంటి విషయాలు. అన్యులతో సహవాసము మనము చెయ్యకూడదు. దేవుని బిడ్డలతోటే మనం సహవాసము చెయ్యాలి. ఆ ఛాయలకి కూడా మీరు వెళ్ళకూడదు. ఒక గ్రామంలో ఉన్నామండి, ఒక ఊరిలో ఉన్నామండి, ఒక బంధువులు వండి మేము వెళ్ళకపోతే ఎలాగా అండి అని మీరు అనొచ్చు. నన్ను ప్రశ్న, నువ్వు దేవుణ్ణి కావాలనుకుంటున్నావో బంధుత్వాన్ని కావాలనుకుంటున్నావో? ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి కనపడి ప్రార్థన చేసిరా, అది నీ బాధ్యత. వాళ్ళు ఏదో అనుకుంటారని మనము అలాగ వెళితే వారే వీరు, వీరే వారు, అక్కడ నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ రావాలి అని అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అన్యులతో సహవాసము చేయకూడదు. అది రేపు ప్రొద్దున రాను 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 నువ్వు మరణించిన తర్వాత అది నీకు ఉరిగా మారుతుంది. హల్లలోకం వెళ్ళిన తర్వాత నామకద్ద క్రైస్తత్వముగా ఉన్న ధనవంతుడిని దేవుడు ఎలాగైతే ఉపేక్షించేశాడు అతను, అంతే. నా ముఖము చూడవద్దు. అక్కడ వారు ఇక్కడికి కఠినమైన మాటలు మాట్లాడవలసి వచ్చింది. అక్కడ ఆ మాటలు నీ నోట రాకుండా, ఆ యేసయ్య ఎదుట నీవు ఆ మాటలు పొందకుండా తల ఎత్తుకొని ఉండాలంటే ఇప్పుడు యాజకులు మాట్లాడిన మాట అన్నీ కూడా ప్రకటించాలి, అన్నీ కూడా పాటించాలి. ఈ పాటించడం వల్ల నీకు మేలు కలుగుతుంది తప్ప కీడు ఎంత మాత్రము కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి పాటించని ఎడల నీకు ఉరిగా ఉంటాయి. రేపొద్దున్న అక్కడి నుంచి తప్పించుకోలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకింత విడమరిచి చెప్పే యాజకులు లేరు. ఎందుకనంటే కంట అపతంగా మనసు మీద నుంచి మాట్లాడతాడు. అదే రీతిలో యాజకులు ఉన్నారు కాబట్టి, అదే రీతిలో యాజకులు పిల్లలు పెంచుతున్నారు కాబట్టి అవి ఫలించవు. ఏది వింటిమో, ఏది తాకితిమో, మేమేది అనుభవించుతామో అదే చెప్తున్నామని మరి యాహోను పత్రికలో వ్రాసినట్లుగా మేమేది అనుభవించేమో తల్లి అదే మీకు చెప్తున్నాం.
మేము వెళ్ళిన చోటకే మీరు రావాలి అనే మా ఆశ, మా తాపత్రయము. అన్యులతో మీరు సహవాసము ఎట్టి పరిస్థితిలో చెయ్యకూడదని మరి దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు వాపోతూ. అలాగ చేశారు కాబట్టి ఆ సంఘాన్ని బట్టి, ఆ సమాజాన్ని బట్టి ఆ యొక్క యాజకుడైనటువంటి మోసే పరలోక రాజ్యము చూడలేకుండా పోయాడు. ఎంత బాధ తల్లి వాక్యం చదివేటప్పుడు. నేను ఇలా చెప్తుంటే చాలామందికి బాధ కలుగుతుంది. అయ్యగారు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటే అందరికీ బాధ కలుగుతుంది. మీకు కొంతకాలము నొప్పి కలగవచ్చు, కొంతకాలము బాధ కలగవచ్చు. మీకు ఇంజెక్షన్ చేసినప్పుడు కొంతసేపే మీకు నొప్పి ఉంటుంది. ఆ యొక్క భరించారనుకోండి, మీ జ్వరము తగ్గిపోతుంది, మీకు తలపోటు తగ్గిపోతుంది, మీ కీళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయి. అలాగే ఈ మాటలు కొంతసేపు మీకు నొప్పిగా కలిగించినప్పటికీ, కొంత బాధ కలిగించినప్పటికీ మీకు ఉరు కాకుండా ఉండాలనంటే ఈ మాటలు మీరు కంపల్సరీ వినాలి. హల్లెలూయా. వింటారా ఈ రోజు నుంచైనా? హల్లెలూయా. ఆ సహవాసములోకి, ఆ లోతైన అనుభవంలోకి క్రైస్తవులుగా అనుకున్న మనందరం ఎదుగుదుముగాక. హల్లెలూయా. ఒకటి, అన్యులతో సహవాసము చేయకూడదు. రెండవ మాటగా మనము కోపచితునితో సహవాసము చేయకూడదు. కోపచితునితో మనము సహవాసము చేయకూడదు. సామెతలు 22:24 ఒక్కసారి చూడండి తల్లి. సొలొమోను మహారాజు, కోపచితునితో సహవాసం చేయకుము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము. కోపము వచ్చే వారితో మనం ఏం చేయకూడదట? సహవాసము చెయ్యకూడదట. ఆ కోపములో ఏ మాట ఈసురుతాడు, ఈడు కోపిష్ఠుడురా, ఈడి దగ్గర ఉండకూడదని మనం ముందే తొలగిపోవాలి. సామెతలు గ్రంథకర్త అన్ని వాడి వడపోసి మాట్లాడుతున్నటువంటి మాట. నీ స్నేహము సంయముగా మాట్లాడేవారితో, నెమ్మదిగా మాట్లాడేవారితోటి, మంచి క్రియలు చేసే వారితోటే ఉండాలి నీ సహవాసము. ఎవరు కోపము కలిగి ఉంటారు అంటే అన్యులు ఉంటారు. వారికి దేవుని ప్రేమ తెలీదు, దేవునితో ఉన్నటువంటి సంబంధము తెలీదు, ఆ జాలి తెలీదు, ఆ కనికరమ తెలీదు, ఆ ప్రేమ తెలీదు, ఆ తగ్గింపు తెలీదు. కనుక స్పష్టంగా మాట్లాడినది ఏమిటంటే ఆ కోపము వారి దగ్గర ఉంటుంది కాబట్టి వారితో నీవు సహవాసము చేయకూడదు అని క్రైస్తవునితో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులకు లేదా కోపము ఎన్నటికీ తగదు అని సొలొమోను గ్రంథకర్త మాట్లాడుతున్నారు. క్రైస్తవులకి కోపము తగదు తల్లి, క్రోధము తగదు. ఇప్పుడు కోపపడితే నీవు కోపపడు గాని పాపము చేయకుడి. ఆ కోపము సాయంకాలం ప్రొద్దుపోయే వరకునే ఉండాలి, కానీ ప్రొద్దుపోయే వరకు ఆ కోపము ఉండాలి. కానీ మరుసటి రోజుకి నీ కోపము అంతలంతలుగా పెంచుకోకూడదని వాక్యము సెలవిస్తుంది. కోపము ఉన్న వారితో స్నేహము చెయ్యకూడదు అని. మరి ఎవరితో స్నేహము చేతన ఒక్కసారి నువ్వు ఆలోచించు తల్లి. కోపము వచ్చిందనంటే అక్కడ ఎవరు ఉన్నారో, ప్రక్కన ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు వింటారో కూడా తెలియకుండా భయంకరమైనటువంటి మాటలు క్రైస్తవుల నోటే మనకు వస్తున్నాయి. మనం క్రైస్తవుల కోసమే మనం మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవులు ఎవరితో సహవాసము చెయ్యకూడదనే మాటలే మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మూడవదిగా ద్రాక్షారసము తాగి వారితో స్నేహము చేయకూడదు. మాంసము తిని వారితో కూడా మనము స్నేహము చేయకూడదు. ఎవరితో ఉందా తల్లి నీ స్నేహము? ద్రాక్షారసము హెచ్చుగా మాంసము తినేవారితో, ఆ రెండు కలిసి ఉన్న వారి యొద్ద ఏమి ఏలుబడి చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఎక్కిరింతలు పాలు చేస్తుంది. ద్రాక్షారసము తాగే వారితో, తాగుబోతులతో మనం స్నేహము చేస్తే మనము ప్రక్కనున్న మనకి కూడా అదే అలవాట్లు అబ్బుతాయి. కావాలితే స్నేహాన్ని విడిచిపెట్టుకోవాలి. గత వారం అయ్యగారి విషయం చెప్పాను కదా, కావాలితే స్నేహాన్ని విడిచిపెట్టుకున్నారు కానీ ఆ అంచులకి, ఆ ఛాయలకి వెళ్ళలేదు. కావాలని తప్పు అయిపోయిందిరా రాజు, నువ్వు మారతావు, మాలో తిప్పుకుందామని అనుకున్నాము కానీ నిన్ను మా వైపు త్రిప్పుకోలేకపోయావురా, నీ పట్టుదలరా అని అయ్యగారిని ఎంతగానో వాళ్ళంతా మెచ్చుకున్నారట, కాలేజీ స్టూడెంట్స్. అలాగ ఉండాలని స్నేహం. ఒరే వెళ్ళిరారా, సాయంకాలం కలుద్దాం, నిన్ను సాయంకాలం మాట్లాడతానురా, సాయంకాలం మనం కలుసుకుందాము, నువ్వు ప్రస్తుతానికి బాగోలేవు, నువ్వు వెళ్ళరా అని ఉండాలి తప్ప ఆ త్రాగుబోతులతో మనం సహవాసము చెయ్యకూడదు. క్రీస్తు కలిగినటువంటి బిడ్డలు మరలా మాంసము ఎచ్చుగా తినివారితో. ఆఖరుగా మనం చూసుకుందాం, తుంటరులతో సహవాసము చేయకూడదు. వాడు ఏమి చేస్తాడో వాడికే తెలియదు.
క్రైస్తవులు ఎవరితో సహవాసము చెయ్యాలని నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. మొదటిది, అన్యులతో మనం సహవాసము చేయకూడదు. 2, మా ద్రాక్షారసము పుచ్చుకొని వారితో మనం సహవాసము చేయకూడదు. 3, తుంటరులతో మనం సహవాసము చేయకూడదు. హల్లెలూయా. వాడు ఏమి చేస్తాడో వాడికి తెలియదు. చిన్నపిల్లోడు అమ్మగారు తుంటర పనులు అలా చేస్తాడని సంఘములను నా ఎదురుగుంటనే సమర్థించుకున్న తల్లిదండ్రులు లేకపోలేదు. తుంటరవాడవని ఈ రోజును నువ్వు చిన్నగా వదిలేస్తే పెద్దవాడైనప్పుడు గొప్ప గొప్ప పనులు చేసి నిన్ను పెంచే సంఘానికి, నిన్ను పోషించే గ్రామానికి, నీ కుటుంబానికి రేపొద్దున ఊరైకుంటాడు వాడు. తుంటరులతో సహవాసము చేయకుండా మనం ఉండాలి. బైబిల్ గ్రంథములో ఎవరు ఉన్నారో వారిని ఒకళ్ళు మీకు చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తాను. తుంటరులతో సహవాసము చేసి, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామమునకే మహిమ కలుగును గాక. క్రైస్తవు బిడ్డవాడు ఎవరు బిడ్డ? దేవుని బిడ్డ. తండ్రి మంచి ప్రార్థనా పరుడు. అందులో పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, మంచిగానే పెంచాడు. తన సహవాసము తుంటరితో చేశాడు. చెయ్యకూడని అన్ని చక్కబెట్టుకుంటే వచ్చాడు. చివరికి ఏమి చేశాడంటే, నా ఆస్తి నాకు ఇయ్యని అంతటి దాకా తెచ్చుకున్నాడు వాడు. క్రైస్తవ కుటుంబంలోనే ఉండి, క్రైస్తవ సంఘములోనే ఉండి, దేవుని బిడ్డలతోటే ఉండి, నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? తో సహవాసము చేసి తన దేహాన్ని పాడు చేసుకున్నాడు, తన సమస్తాన్ని పాడు చేసుకున్నాడు. అవమానకరముగా జీవించాడు. తండ్రికి మరి అన్నకి అవమానకరముగా జీవించి మారు మనసు పొందాడట. ఆ అవకాశం ఆ కుమారుడికే ఉంది. నీకు నాకు ఆ అవకాశం లేకపోవచ్చు. తుంటరగా జీవించి తర్వాత ఎప్పుడో మారు మనసు పొంది తప్పిపోయిన కుమారుడి వలె నేను వద్దామని అనుకుంటున్నామేమో ప్రియ విశ్వాసి. ఆ అవకాశం నీకు లేకపోవచ్చు. దేవుడు వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజర్ని చూడాలి ప్రభువా అనే లక్ష్యం పెట్టుకోవాలి. చప్పలొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. నీవు లాజర్ని చూడాలన్నా, నీ కని పెంచి ఆత్మీయ తండ్రిని చూడాలన్నా, నీ పితరులు నువ్వు చూడాలన్నా, తుంటరులతో భూమి మీద ఉంటుండగా సహవాసము కుదరదు విశ్వాసికి. వాళ్ళతో సహవాసము చేసి పాడైపోయి మరణాన్ని కోరుకుని ఇటు ఈ లోకములో తన ఎవ్వరి కాలం అంతా కొంతే అనుభవించాడు. అంతా అనుభవించలేదు. తర్వాత పాతాళానికి వెళ్ళిపోయి, ప్రస్తుతానికి పాతాళంలో ఉంటారు తల్లి మనకంటే ముందు మరణించినటువంటి ఆత్మలు. ఇక్కడా బహు యాతన. తీర్పు దినాన్న బయటకు తీసుకురమ్మంటారు యేసయ్య వారిని. అక్కడికి ధవళ సింహాసనం ఎదుట. అక్కడ తీర్పు దినం అయిన తర్వాత బహు యాతన. అగ్ని ఆరదు, పురుగు చావదు. భారీ మనసు పొందేశాను, భారతదేశం పుచ్చేసుకున్నాను, బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నానని నీవు మరి కాళ్ళు ఎగరేస్తున్నావే ప్రియ విశ్వాసి. నీ బాప్తిసం ఎందుకు పనిచేయదు? అంతము వరకు సహించు వాడే, గత వారంలో వాక్యము, వాడే పరలోక రాజ్యానికి. నేను అవి ముట్టలేదు కదండి, నేను అలాగెళ్ళలేదు కదండి, నేను అవి చూడలేదు కదండి, నేను చేతితో ముట్టుకోలేదు కదండి, అవేమి చెల్లవు తల్లి. విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనేక మందిని ఎవరో చూడరు గాని మార్గంలో వెళుతున్న దేవుని కలిగినటువంటి బిడ్డని నిన్ను అనేక మంది అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైనా గమనించావా? నా విశ్వాసం నాది, నా రక్షణ నాది 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 అని అనుకుంటున్నావు తప్ప అన్య జనాంగము నిన్ను ఏలెత్తి చూపించుటకు దేవునికి పలానా వంశీ పలానా యాజకురాలు వాక్యం చెప్తుంది, పరిశుద్ధ దేవాలయం సంఘంలో ఎలుగెత్తి వాక్యం చెప్తుంది, ఎలుగెత్తి ఆరాధన చేస్తుంది అని నన్ను అనేక మంది చూసి హేళన చేస్తారు విశ్వాసుల మధ్య. ఎప్పుడైనా గమనించేవా? అసలు నీ ఇంటి వారి యొక్క సహవాసం నువ్వు కోరుకోవాలి. ముందు నీ బిడ్డల సహవాసం నువ్వు కోరుకోవాలి. నీ భర్త మేలైనటువంటి జీవితం జీవించాలని కోరుకోవాలి. విశ్వాసకి ఇవేమి తగవు తల్లి. పేరంటాళ్ళు, పసుపు చల్లుకోవటం, ఎదురులు చూడటము, పిల్లి ఎదురొస్తే మానెత్తము, విధవరాలు ఎదురొస్తే మానెత్తము. ఈ జీవ గ్రంథములో విధవరాలకు ఉన్నటువంటి ప్రత్యేకత నా యేసయ్య ఎవ్వరికి ఇవ్వలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఎవ్వరికి ఇవ్వలేదు. విధవరాండ్రుల పక్షముగా వాద్యమాడే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు అనంటే విధవరాలు ఉండే స్థానంలో ఆమె ఉంటేనే. హల్లెలూయా.
అర్థమైందా? నా పక్షముగా ఉంటాడు దేవుడు. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లకుండా తిరిగి కొడతాడు వాళ్ళకి. ఎప్పుడు అంటే ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు మాత్రమే. ఆయన నామాన్ని నిత్యము గణపరుచున్నటువంటి మాత్రం నామాన్ని మాత్రం గణపరుస్తేనే. గట్టిగా పట్టుకోవాలి, ప్రభువా నాకెవ్వరూ లేరు, నీవే కదా. వయసులో ఉన్నా, వయసు ఉడుకుపోయినా, వృద్ధాప్యం ఉన్నా, ఎలాగున్నా నీ మీద పడుతున్నప్పటికీ కూడా ఆయన నామాన్ని ఎవరి కాలము గణపరుస్తూ నువ్వు ముందుకు సాగిన ఎడల నీ పక్షముగా వాద్యం ఆడతాడు యేసయ్య. హల్లెలూయా. అంటే మంచి స్థానము విధవరాండ్లకి ఇస్తే మనం ఎంత చిన్న చూపు చూస్తామో, అది ఎంత దేవుడు ఎంత నొచ్చుకుంటారో తెలుసా తల్లి. ఆ చేసినటువంటి క్రియకి ఎదురులు వచ్చినప్పుడు మరి ఎదురుకుంటా వస్తుంటే చెంబుతో నీళ్లు తెస్తాము. మంచిగా గృహం కట్టుకున్నాం, అక్కడ యేసయ్య ఫోటో ఉంటే నా యేసయ్య ఎంత సంతోషిస్తారో తెలుసా. అది యేసయ్య వాక్యము ఉంటే ఎంత సంతోషిస్తారో తెలుసా. బంధువులు ఈ సంఘములో మీరు ఏదేదో పేరు పెడతారో, అమ్మగారికి అయ్యగారు అంటే చాలా ఇష్టం, సత్యాగృహం అని పెట్టుకుంటారు అని అనుకున్నారు కదా. మీరు అందరూ అనుకున్నారు, నా బంధువులు అనుకున్నారు. నిజమే, అయ్యగారు అంతగా ప్రేమించారు. అయ్యగారు యేసయ్య తప్ప, అలాగా ప్రేమించే అయ్యగారు తప్ప ఈ భూమి మీద ఎవ్వరూ లేరు అని సభాముఖంగా నేను చెప్పగలను. కానీ ఆయన సమయం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆ గృహానికి ఏం పేరు పెడదామమ్మా అన్నారు. ప్రార్థన చేసుకున్నాం. అయ్యగారు బైబిల్ తీసుకున్నారు, నేను బైబిల్ తీసుకున్నాను. చెరుకొక గదిలో ఉన్నాము. ప్రభువా మంచి గృహం, అందరినీ ఆకర్షించుకునే పేరు కావాలి బాబుయ్య. దినవృత్తాంతాలు, ద్వితీయోపదేశ కాండము చదువుతూ వస్తున్నాం. అక్కడ దొరికింది మంచి పేరు. మీరేమి శ్రమ పడొద్దు, మీకు ఇష్టమైతే ఈ పేరు పెడదామన్నాను. నీ ఇష్టమే, నీ ఇష్టమే, నా ఇష్టం తల్లి. చాలా సంతోషం, ఏది చెప్పు అన్నారు. బెరాకా బిల్లా అని పెడదామన్నారు. అన్నాను చాలా మంచిదని ఎగిరి గొంతేసి మంచి తలంపించినటువంటి దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు ఆయన. నీ గృహం మీద ఏం పేరుంది, నీ గృహం మీద ఏమి ఏలాడుతుంది, నీ గృహానికి జ్వరం వస్తుంటే ఎన్ని నిమ్మకాయలకు పెడుతున్నావు, ఆ నిమ్మకాయలకి ఎన్ని ఎండి మిరపకాయలు తొడుగుతున్నావు, ఎక్కడి నుంచి తెచ్చావు కలబంద, ఆ దెయ్యం ఫోటో తెచ్చి గుమ్మానికి తగిలిస్తున్నావు, ఏంటిది? విశ్వాసి, దేవుని మందిరంలో వాక్యం విని ప్రతిరోజు ప్రతి నెల బల్ల తీసుకునే విశ్వాసివేనా నీవు? ఎప్పుడైనా నువ్వు ఆలోచించేవా ఈ గృహానికి అధిపతి నా యేసయ్య, తర్వాత నా భర్త అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు తల్లి, విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు సంఘానికి చెప్పాను. ఈ రోజు సంఘానికి ఇవి కరువైపోయాయి, ఇవి లోటుగా కనిపిస్తున్నాయి. పేరుకందరూ విశ్వాసులే, పేరుకందరూ సంఘస్థులే, పేరుకందరూ యాజకులే. వాక్యానుసారంగా నడిచిన వారు మాత్రము కొద్ది మందే. ఆ కొద్ది మందిలో ఎవరున్నారంటే కాలేబు, అందులో కొద్ది మందిలో నీవుంటే, ఆ కొద్ది మందిలో నీవుంటే, ఆ కొద్ది మందిలో నీ కుమార్తెంటే దేవుడు ఎంతగా సంతోషిస్తారో తెలుసా తల్లి. పరలోక రాజ్యం నా సొంతం అంటున్నారు, మన సొంతమే. ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించు. చాలా కష్టం, క్రైస్తవ జీవితం చాలా కష్టము. లోకము రంగురంగులు వలయములాడదే తల్లి. నేను ఒక ఆమె నాకు కార్డు పట్టుకుని వచ్చింది, పేరు చెప్పను, పైనుంచి కిందకి చూశాను. నా సంఘబిడ్డ కాదు, నేనేమి చెప్పడానికి సరిపోను అని. అలాగే తల్లి అన్నాను. ఎక్కడున్నావు నువ్వు? క్రైస్తవురాలు, ప్రార్థన కూటము, క్రైస్తవురాలు, నెలవరి కూటము, క్రైస్తవురాలు, కృతజ్ఞత కూడకము. నీ ఇంట్లో ఏమి జరుగుతుంది ఒకసారి ఆలోచించి. అవి క్రైస్తవులకి తగవు, దేవుడు అసహించుకుంటాడు. దేవుడు నోట నుండి ఉమ్మి వేస్తే ఎవ్వరికీ పనికిరాము మనం. ఇటు లోకము మనల్ని చేర్చుకోదు, ఆ పరలోకములో దేవుడు మనల్ని చేర్చుకోరు. ఎక్కడ ఉంటావు నువ్వు? ఒకసారి ఆలోచించి. అన్యులతో సహవాసము మనము చెయ్యవద్దు. మాంసము ఎచ్చుగా త్రాగుడు వారితో సహవాసము చెయ్యొద్దు. తుంటరిలతో అస్సలే సహవాసము చెయ్యొద్దు. ఈ క్రైస్తవులకుండా లక్షణాలు లేఖనములో చూసి నేను మాట్లాడుతున్నాను. ప్రియ విశ్వాసి, ఇష్టమైతే తీసేసి నా దేవుని కనపచ్చు. ఆ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నీకు శక్తినిచ్చాడు. ఆ దెయ్యాలు నీకు ఇవ్వలేదు తల్లి, ఆ కలబంద నీకు ఇవ్వలేదు తల్లి, ఆ నిమ్మకాయలు నీకు ఇవ్వలేదు తల్లి. కష్టము వచ్చి ఆరోగ్యము నా దేవుడిస్తే కష్టపడి నువ్వు ఆ గృహాన్ని నిర్మించుకుంటావు. ఆ కష్టం ఇచ్చినటువంటి దేవుణ్ణి మరిచి ఎవరినెవరినో తగిలించుకుంటున్నావు.
జాగ్రత్త. అది రేపొద్దు నీ గురిగా ఉంటుంది. అది చివరకు నిన్ను మరణానికి నడిపిస్తుంది. తప్పదు. వాక్యం విని మనం మార్చుకుందాం. ఉంటే చల్లగా ఉందాం, లేదా వెచ్చగా ఉందాం. ఉంటే క్రైస్తవురాలుగా ఉందాం, లేకపోతే క్రీస్తును అంగీకరించినటువంటి అన్యరాలుగా మనం ఉందాం. అటు ఇటు చేస్తే మధ్యన పడిపోవటం ఖాయము అని లేఖనము సెలవిస్తుంది. తల్లి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాట చాలా సత్యమైనది. ఈ 4 మాటలు మీతో మాట్లాడినటువంటి ఈ దేవుని మాటలే అవి నిజమని నమ్మావు, ఆ సత్యమని నమ్మావు, అది మరి బలపరుస్తుందని నమ్మావు. నమ్మినటువంటి నీవు హృదయంలోకి చేర్చుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలు.